నమస్కారం. శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు, వీటన్నిటి వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి, శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చైతన్యవంతం చేసుకోవటానికి బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్పినటువంటి శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని పఠించాలి, లేదా శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని శ్రవణం చేయాలి. ఈ శని వజ్రపంజర కవచ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ స్తోత్రంలో ఒక్కొక్క భాగాన్ని శరీరంలో శనీశ్వరుడు కాపాడుగాక అని ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఈ శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే లేదా శ్రవణం చేసినట్లయితే వజ్రంలాగా శరీరాన్ని ఈ స్తోత్రం కాపాడుతుంది. దానివల్ల శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చైతన్యవంతం అవుతాయి. అలాగే శనీశ్వరుడు కర్మ ఫలితాలను అనుభవింపజేసేలా చేసే గ్రహంగా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కర్మ ఫలితాల వల్ల మానవులు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ శని వజ్రపంజర కవచ స్తోత్రాన్ని శనివారం చదివినా విన్నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా శనీశ్వరుడు రక్షణ కలిగింపజేస్తాడు. కాబట్టి అవన్నీ సక్రమమైన మార్గంలో పనిచేస్తాయి. దానివల్ల దుష్కర్మలు చెయ్యరు, సత్కర్మలు చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవటం, చెడు కర్మలు చేయకుండా క్రమశిక్షణతో జీవితాన్ని గడపటానికి కూడా శని వజ్రపంజర కవచ స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది. ఈ స్తోత్రాన్ని బ్రహ్మదేవుడు నారదాది మహర్షులకు చెప్పాడు. అయితే ఈ స్తోత్రం మొత్తం చదువుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఈ శని వజ్రపంజర కవచ స్తోత్రంలో శనీశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం చెప్తారు. ఆ ఒక్క ధ్యాన శ్లోకం చదువుకున్నా కూడా శని భగవానుడి అనుగ్రహం వల్ల ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. శరీరంలో ఉన్న అవయవాలన్నీ బలోపేతం అవుతాయి. ఒక్కొక్క అవయవాన్ని శనీశ్వరుడు కాపాడతాడు. ఆ శక్తివంతమైనటువంటి ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నీలాంబరో నీలవపు కిరీటి గృధస్థితాస్త్రకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రసన్న సదా మమ స్యాత్ వరద ప్రశాంత. ఇది ఈ శని వజ్రపంజర కవచ స్తోత్రంలో మొట్టమొదట ఉన్నటువంటి ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంలో శనీశ్వరుని ఎలా వర్ణిస్తున్నారంటే నీలాంబరో నీలవపు అని వర్ణిస్తున్నారు. అంటే నీలం రంగులో ప్రకాశించేటటువంటి వస్త్రాలు ధరించి నీలం రంగు శరీర ఛాయతో ఉన్న శనీశ్వరుడికి నమస్కారం. కిరీటాన్ని ధరించిన శనికి నమస్కారం. గృధస్థిత అస్త్రకరో ధనుష్మాన్ అంటే ధనుర్బాణాలను ధరించి గృద్రవాహనం అంటే గద్ద మీద కూర్చొని ఉన్న శనీశ్వరుడికి నమస్కారం. చతుర్భుజ సూర్యసుత 4 భుజాలను కలిగి ఉండి సూర్యుని కుమారుడైనటువంటి శనీశ్వరుడికి నమస్కారం. ప్రసన్న సదా మమ స్యాత్ వరద ప్రశాంత. నీవు ఎప్పుడూ కూడా మా పట్ల ప్రసన్నుడవై ఉండు, మాకు అన్ని రకాలుగా అనుగ్రహాన్ని కలిగింపజేయి, వరాలను అనుగ్రహించు అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి మొత్తం స్తోత్రం చదువుకోలేని వాళ్ళు శనివారం ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకున్న శనీశ్వరుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శనివారం సందర్భంగా శని భగవానుడికి సంబంధించినటువంటి తైలాభిషేకం నిర్వహిస్తే చాలా మంచిది. అలాగే కొబ్బరి నీళ్లతో శనీశ్వరుడికి అభిషేకం చేసుకున్న విశేషంగా ధనలాభాన్ని పొందవచ్చు. శని భగవానుడి ఆలయానికి వెళ్ళి శని విగ్రహం దగ్గర పిడికెడు రాళ్ల ఉప్పు ఉంచటము, అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమః అని స్మరించుకోవటం ద్వారా కూడా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి శనివారం సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినటువంటి శని వజ్రపంజర కవచ స్తోత్రంలో ఉన్న ఏ శ్లోకాన్ని చదువుకుంటే శని భగవానుడి అనుగ్రహం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయో, శరీరంలో ఉన్న అవయవాలన్నీ చైతన్యవంతం అవుతాయో ఇంకొకసారి చూద్దాం. మరి నీలాంబరో నీలవపు కిరీటి గృధస్థితాస్త్రకరో ధనుష్మాన్ చతుర్భుజ సూర్యసుత ప్రసన్న సదా మమ స్యాత్ వరద ప్రశాంత. శ్లోకం చదువుకోండి. శని భగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.